ఈ 10 రూపాయల వైద్యం అనేది ఏంటంటే ఇది కేవలం మా తండ్రి గారి ఆశయం కోసము. కంగారే పడకురా అందరి కథ ఇంతేరా. 10 నెలల పాటు నేను మంచం పై నుండి తండ్రికి సేవ చేయాల్సిన వయసులో నాకు ఆయన సేవ చేశారు. సమాజానికి 10 మంది కోసం ఏదన్నా మంచి చేయరా అని చెప్పి ఆయన అడిగారు కాబట్టి ఆయనకు నేను మాట ఇచ్చాను. మా తండ్రి అడిగిండేది కోట్ల రూపాయలు సంపాదించమని అడగలేదు, 10 మందికి మంచి చేయి అన్నాడు. ఇక 100 స్టోరీలు వింటున్నాను ప్రతిరోజు. ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ సో హ్యాపీ. మీరు వీలైతే కన్నీళ్లు తుడిచి పంపండి, కానీ ఆ కన్నీళ్లను పెంచద్దండి అని మాత్రం నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. దీనికి ఫండింగ్ ఎవరన్నా ఉన్నారంటే 1 and only పర్సన్ నా సొంత తమ్ముడు. సో తన సంపాదనలో 50% దీనికే ఇస్తాడు. కలెక్టర్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అవార్డు తీసుకున్న అవార్డు గ్రహీతను కూడా నేనే ఫస్ట్. మీ తండ్రి గారు చనిపోయినా కూడా బతుకున్నారు, మా కొడుకులు అన్నం పెట్టలేనటువంటి పరిస్థితి. వారు అన్నప్పుడు నాకు ఎంతో సంతోషం అవుతాడు. నడి రోడ్డు మీద కూర్చున్న బికారిని ఈ రోజు నేను చూస్తున్నటువంటి డాక్టర్ని, నాకు ఎప్పటికీ సాటిస్ఫాక్షన్.